ప్రస్తుతం జరుగుతున్న బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్లో సీనియర్ ఆటగాళ్లు రోహిత్, కోహ్లీ విఫలమైనప్పటికీ యువ ఆటగాళ్లు పంత్, గిల్ బ్యాటింగ్లో అదరగొట్టారు. బుమ్రా బంతితో సత్తా చాటగా అశ్విన్, జడేజా ఆల్రౌండర్లుగా అర్పించారు. దీంతో ఒక్కసారిగా టీమిండియా తదుపరి కెప్టెన్ విషయమై చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్కి రిటైర్మెంట్ ప్రకటించాక సూర్యకుమార్ యాదవ్ని ఆ స్థానంలో కెప్టెన్గా నియమించారు. ఇక శుభ్మన్ గిల్కు వన్డే, టీ20 జట్లకు వైస్ కెప్టెన్గా బాధ్యతలు అప్పగించారు. ఇదిలా ఉంటే టెస్టు జట్టుకి రోహిత్ అనంతరం కెప్టెన్గా ఎవరు ఎంపికవుతారు అనే విషయంలో ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ లేదు. అంతేకాదు బంగ్లాదేశ్తో టెస్ట్ మ్యాచ్కి వైస్ కెప్టెన్గా కూడా ఎవరిని నియమించలేదు. దీంతో అసలు టెస్ట్ కెప్టెన్సీ పగ్గాలు బీసీసీఐ ఎవరికి ఇవ్వబోతోంది అనేది అర్థం కాక ఈ విషయం పలు చర్చలు దారితీస్తోంది. బీసీసీఐ శుభ్మన్ గిల్ లేదా జస్ప్రీత్ బుమ్రాకి టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే ఆలోచనలు ఉన్నట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. ఇక ఈ నేపథ్యంలో గిల్ లేదా బుమ్రా కంటే టీమిండియాకి కెప్టెన్ అయ్యే అర్హత ఒక్కడికి మాత్రమే ఉంది అంటూ పాకిస్తాన్ మాజీ ఆటగాడు వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వసీం అక్రమ్ ఏమన్నాడంటే, నా వరకు టీమిండియాకి టెస్ట్ కెప్టెన్ అయ్యే అర్హతలు రిషబ్ పంత్కి మాత్రమే ఉన్నాయని, 2022లో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ పంత్ పడిలేచిన కెరటంలా అతను కోలుకున్న తీరు నమ్మలేనిది అని చెబుతూ కేవలం 2 ఏళ్లలోనే పూర్తి ఫిట్నెస్ సాధించి దుమ్ము లేపుతున్న పంత్పై వసీం అక్రమ్ ప్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తన రీ ఎంట్రీలో సత్తా చాటుతున్నాడు. దాదాపు 600 రోజుల తర్వాత టెస్ట్ క్రికెట్లో పునరాగమనం చేస్తున్న రిషబ్ తన తొలి మ్యాచ్లోని అదరగొట్టాడు. చెపాక్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్ట్లో అద్భుతమైన సెంచరీతో మెరిశాడు. ప్రాణాలు పోగొట్టుకునే స్థితి నుంచి కోలుకుని కేవలం 2 ఏళ్లలోనే పూర్తి ఫిట్నెస్ సాధించి దుమ్ము లేపుతున్న పంత్ని వసీం అక్రమ్ ఆకాశానికి ఎత్తేశాడు. పంత్ను మిరాకిల్ కిడ్ అని పొగుడుతూ అతడు పునరాగమనం తర్వాత చాలా బాగా రాణిస్తున్నాడు అని, వికెట్ కీపర్గా అతడు ఎప్పుడూ బౌలర్లు, ఫీల్డర్లతో ఏదో ఒకటి మాట్లాడుతూ మైదానంలో అందరూ చురుగ్గా ఉండేలా చూస్తూ ఉంటాడు అని మెచ్చుకున్నాడు. ఈ లక్షణాల కారణంగా పంత్ భవిష్యత్తులో టెస్టుల్లో భారత్ జట్టుకు ఖచ్చితంగా సారథ్యం వహిస్తాడు అని వసీం అక్రమ్ పేర్కొన్నాడు.